ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు ఆదిశంకరులు ఎందరో మహనీయులు ఈ పుణ్యభూమికి వచ్చినప్పుడు వారు గుర్తించింది మౌనము యొక్క విశిష్టత. ముఖ్యంగా మనం ప్రతిసారి ప్రతి విషయంలోనూ ఎన్నో చర్చలు చేసిన తర్వాత కూడా మౌనమే నీ ఉనికి అని, మౌనమే శరణ్యమని, మౌనమే సహజత్వమని, మౌనమే ఉన్నదని, అంతా మౌనమేనని, మౌనానికి మించింది ఏదీ లేదని, ఆ మౌనమే ఏకైక ప్రార్థన అని, ద సైలెన్స్ ఈజ్ ఎ మైటీ ప్రేయర్ అంటూ చాలాసార్లు రమణ మహర్షుల వారు వచించడం జరిగింది. చెప్పటం బాగానే ఉంది. ఇంతకీ మౌనం అంటే ఏమిటి? ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వారికి మౌనాన్ని గురించి చెప్పటం చాలా కష్టం. కారణం, మౌనం అంటే అహంస్ఫురణ, మౌనం అంటే తురీయం, మౌనం అంటే ద్వైతరహిత స్థితి. ఎన్ని మన రకాలుగా దానిని నిర్వచించినప్పటికీ ఒక సందర్భంలో మహర్షుల వారే ఒక చక్కటి నిర్వచనం మౌనానికి ఇచ్చారు. అదేమిటంటే, ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనమంటూ వర్ణించారు. అది అక్షర సత్యము. అర్థమవటానికి మనస్సుని, నీకు అందనిది ఆ మౌనమని, అహంస్ఫురణ అని, ఉన్నానన్న ఎరుక అని. మరి ఇక్కడ చెప్పేటప్పుడు ఎరుక ఉండాలి, వృత్తిరాహిత్యం కావాలి. ఉపదేశ సారమంతా కూడా 30 శ్లోకాలలో చెప్పింది ఒకే విషయం. అది అహంకారము తల ఎత్తకుండా నిలిచి ఉన్న ఏకైక సత్యస్థితిని గురించి వారు ప్రస్తావించారు. ఇంతకీ మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు. మౌనం అంటే ఊరికే కూర్చోవటం కూడా కాదు. మౌనం అంటే ఏమీ తెలియకుండా పనులు మానుకుని కూర్చోవటము కాదు. అటు శారీరక మౌనము కాదు, ఇటు చక్షు మౌనము కాదు, కర్ణ మౌనము కాదు. ఇక్కడ మానసిక మౌనమే అత్యుత్తమమైనటువంటి ఉపదేశం అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు. అంటే ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అంటే అర్థం కాకపోగా ఒక రకమైన అయోమయ స్థితి ఏర్పడుతుంది. మౌనాలు ఎన్నో రకాలని చెప్పుకున్నప్పటికీ అవన్నీ కూడా అహంకారంతో అర్థం చేసుకునేవే తప్ప మనస్సుకు అందనిది, ఇంద్రియాలకు అందనిది, అవస్థలకు అందనిది,
మరి సత్యం ఒకటై ఉన్నదిగా. దేనికి అందకపోతే మరి దాన్ని గుర్తించేది ఎట్లాగూ? నీవు గుర్తించవలసిన అవసరం లేదు. నిజానికి నీకు ఉనికి లేదు. అంటే నేను దేహమని నువ్వు అనుకుంటున్నావు. దేహము లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావా లేదా? నిద్రలో లేను, ఇప్పుడే వచ్చానని అంటావా నీవు మేల్కొని? అది కుదరదు కదా. అన్ని అవస్థలలో ఈ అహంకారము ఏదో ఒక దేహాన్ని పట్టుకుని ఆ లోకాలని దర్శిస్తూ అది ఉంటుంది. అందులో సందేహం లేదు. మౌనాన్ని మాటలతో చెప్పటం కుదరదన్నారు మహర్షులు వారు. దానికి ఆ విషయం తెలియదు. నీవు కాసేపు నిద్రపోతేనే నిద్రలో ఏముందో నీవు చెప్పలేవే. తురీయంలో ఉన్నటువంటి ఆత్మస్థితిని, జ్ఞానమయ స్థితిని, నీ సహజ స్థితిని ఎలా చెప్పగలవు? అది వాక్కులకు అందదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, ఏ అవస్థకి అందదు. మరి దేనికి అందకపోతే దాన్ని మనం ఏ విధంగా తెలుసుకుంటాం? నీవు తెలుసుకునేది కాదు. కారణం నీవే అదై ఉన్నావు. వెంటనే మీకు ప్రశ్న తలెత్తుతుంది. నేనే అదై ఉంటే మరి నాకెందుకు తెలియదు? అక్కడొస్తుంది సమస్య. తెలుసుకునే నేను ఉన్నదేమో చూడు అంటారు మహర్షుల వారు. శంకరులు అదే మాట అన్నారు. దేహం నాహం కోహం సోహం అంటూ చెప్పుకొచ్చారుగా. ఒక సందర్భంలో ఆదిశంకరుడు ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి అని అడిగినప్పుడు మౌనం వ్యాఖ్యేన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం అంటూ చెప్పుకొచ్చారు కదా. అంటే భగవత్ స్వరూపం మౌనమని, జీవుడి యొక్క సహజత్వము, ధర్మము మౌనమేనని, అదే ఆత్మ అని, అదే ఎరుక అని, అదే అహంస్మరణని మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆ మౌనాన్ని, ఆ ఆత్మస్థితిని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ ద్వైతంలో, ఈ మాయలో ఏదీ లేదు. అందుకని ఏమంటున్నారు మహర్షుల వారు? ఊరక ఉండుటే శ్రేయస్కరము. దాన్నే మనం తేలిక మాటలతో చెప్పుకోవాలి అంటే, బీ స్టిల్ అండ్ నో అహం ఈజ్ ది ఓన్లీ రియాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అనే ఎరుక మాత్రమే ఉన్న సత్యస్థితి అని నీవు గుర్తిస్తావు. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని వదులుకోలేక దీన్ని పట్టుకుని వేలాడుతూ
ఇంద్రియాల వెంట పరుగెడుతూ సుఖదుఖాలు అనుభవిస్తూ జనన మరణాల పరిభ్రమణలో తిరుగుతూ వేల కోట్ల జన్మలు ఎత్తుతూ మరి ఈ మాయా నేను ఉన్నది కదా. మరి ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడుతుంది? ఒక్క అనుగ్రహము చేత, ఒక్క మౌనము చేత, ఒక్క ఎరుక చేత, ఒక్క అహంస్ఫురణ చేత. అది ఎట్లా సాగుతుందండి, ఏ విధంగా ఉంటుంది అని అడిగినప్పుడు దానికి అన్యము లేదుగా, అది ఒకటే ఉందిగా, తనకు తాను తనలోనే ఉంటుందిగా. ఈ విషయాన్ని మనం త్రిపుర రహస్యంలో కూడా చెప్పుకున్నాం. బ్రహ్మ రాక్షసులు అడిగిన ప్రశ్నలకి హేమచూడు కూడా ఇదే సమాధానం చెప్పాడు. అయితే మౌనాన్ని అర్థం చేసుకోవాలి మీ స్వరూపంగా అంటే దానికి ఏం కావాలి, ఏం చెయ్యాలి? అడ్డు తొలగించే ప్రయత్నం చేయి చాలు. ఏమిటా అడ్డు? నీ ప్రయత్నమే ఒక అడ్డు, నీ ఆలోచనే ఒక అడ్డు. నీ దృష్టి ప్రస్తుతం దేహాత్మబుద్ధితో మాయలోకి ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని వీక్షిస్తున్నావు. మరి నీవు దాన్ని అంతర్ముఖం చెయ్యాలి. మరి పోనీ అంతర్ముఖం చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందే? నీవు ఎన్ని కర్మలైనా ఆచరించు, నీ వాసన ప్రభావం చేతనే ప్రారంధ కర్మలో ఉన్నది మాత్రమే నీవు చూడగలవు, వినగలవు, తినగలవు, మనగలవు. ఆత్మ ప్రకాశం అనేది, మౌన స్థితి అనేది ప్రారంధ కర్మలో ఉండదు కదా. పుట్టని దానికి, పుట్టుక లేని దానికి స్వయం ప్రకాశమై నిలిచి ఉన్నటువంటి ఏకైక సత్యస్థితికి ప్రారంధం ఎక్కడ? అది కుదరదు కదా. మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? విచారం చెయ్యి. ఇప్పుడు ప్రస్తుతం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే ఈ పరిమితమైన దేహము అనే భావన నీకు ఉన్నది కదా. అట్టి భావనలు లేని స్థితిలో ఉండటం అలవాటు చేసుకో అంటారు మహర్షుల వారు. ద్వైతము, ఈ సంసారము, ఈ జనన మరణాలు, కష్టసుఖాలు, న్యాయ అన్యాయాలు, అవస్థలు నీకు బాగా అలవాటైంది కాబట్టి ఇది నీవు సత్యము కింద భావిస్తున్నావు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎందరో పుడుతున్నారు, ఎందరో నశిస్తున్నారు. ఇది అశాశ్వతమని అందరికీ తెలుసు, కానీ అసత్యమని మాత్రము తెలియదు. కారణం, దేహమే సత్యము, నేను సత్యము అనే భావన కలిగి పరిమితమైన జీవభావనతో, దేహాత్మ బుద్ధితో, ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా మరి నీవు జాగ్రత్తావస్థ యందు, స్వప్నమందు స్థూల సూక్ష్మ దేహములతో తిరుగాడుతున్నావుగా. నిజమే,
ఏ అవస్థకి ఆ అవస్థ సత్యముగానే గోచరమవుతుంది. ఇంకొక అవస్థకి పోతేనే అది అసత్యమై కూర్చుంది. కలగంటున్నప్పుడు కళ అసత్యమని నీకు తెలియదు. మెళుకు వచ్చి జాగ్రత్తావస్థకి ఈ జగత్తాన్ని చూస్తున్నప్పుడు దేహాత్మ బుద్ధితో అప్పుడు మీకు తెలుస్తుంది కళా సత్యము, ఈ జాగ్రత్తావస్థ సత్యమన్న భావన. నిజానికి ఇది కూడా అసత్యమని గుర్తించు. ఎలా గుర్తించాలి? నీ సహజ ధర్మమైనటువంటి మౌనం ఏదైతే ఉందో దానిగా నిలిచి ఉండు. రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉన్నది ఒకటే నేను. అజ్ఞాన దృష్టిలో జీవుడు మాత్రమే సత్యము. మరి జ్ఞాని దృష్టిలోను ఎరుక మాత్రమే సత్యము, అహంస్మరణే సత్యము, తురీయమే సత్యము. ఉన్నానన్నటువంటి స్వయం ప్రకాశమైన అనంతమైన ఏకైక అహంస్ఫురణే సత్యము. అది నిత్యము, అది అనంతము. ఆ స్థితిలో మనస్సు ఎక్కడ, ఆలోచనలు ఎక్కడ, వ్యక్తిత్వం ఎక్కడ? అక్కడ ఆలోచన రావటం చాలా కష్టం, కుదరదు. ఇప్పుడు ఏ విధంగా అయితే దేహాత్మ బుద్ధితో నిశ్చలత్వానికి రాలేక ఆలోచనల వెంట పరిగెడుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నావో, ఆత్మగ్రస్తుడైనటువంటి జ్ఞాని దేహం ఉండగానే జీవన్ముక్తుడై తనకు తానుగా జ్ఞానమయంగా నిలిచిన వారికి ఆలోచన రావటం చాలా కష్టం. కారణం, ఇక్కడ దేహత్వబుద్ధిలో ఉన్న వారికి మౌనంగా ఉండటం చాలా కష్టం. అక్కడ స్వరూప జ్ఞానంలో నిలిచి ఉన్న వారికి అందాం కాసేపు. అంటే వారి సహజ ధర్మంలో ఉంటారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నీటికి శీతల ధర్మము, అగ్నికి దహించే ధర్మము, వాయువుకి చెంచల ధర్మము. మరి ఈ జీవుడికో ఆత్మే ధర్మము, మౌనమే ధర్మము, ఎరుకే ధర్మము. బై డిఫాల్ట్ యు ఆర్ దట్ సైలెన్స్ ఓన్లీ అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, నీవు నీవుగా నిలిచి ఉన్నప్పుడు, అంటే ఆత్మ స్వయం ప్రకాశమై అది తనకు తానుగా ప్రకాశిస్తున్నటువంటి స్థితి యందు మరి జీవుడెక్కడ, ద్వైతం ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ? అసలు ఈ పరిమితమైనటువంటి అహంకారపు ఛాయలు లేవే. మరి నిన్ను చూడబోతే దేహాదులను పట్టుకుని వేలాడుతూ లోకాలు దర్శిస్తూ కాలాన్ని గడుపుతున్నావుగా. నీవు వచ్చిన పని నీ సహజ ధర్మంలో నిలిచి ఉండటం. నిలిచి ఉన్నావు, కానీ నీ మనస్సు అన్య చింతనలో, వాసనలతో, బంధాలతో, రాగద్వేషాలతో పూర్తిగా ముడిపడి ఉన్నది. అందుకని నీవు నీ మూలాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. మరి ఏం చెయ్యమంటారు? అసలు
ముందు ఈ అహంకారం ఉందేమో చూడు. నువ్వు ఎంత వెతికినా సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేనట్లు, తాడే ఉన్నట్టు ఆ ద్వైతంలో గుర్తించావుగా. ఇక్కడ కూడా సర్వాన్ని గుర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తిత్వము, ఒక అహంకారము, ఒక పరిమితత్వము, దాన్నే మార్షల్ వారు ఒక పిశాచం అన్నారు, ఒక అభూత కల్పన అన్నారు, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందన్నారు. అదే సర్వంగా ఈ ప్రపంచాన్ని ఏలుతుందన్నారు. ది థాట్స్ రూల్ ది వరల్డ్ అన్నాడు. ఇదంతా మాయే కదా. మరి మౌనము సత్యం. మౌనం అంటే ఏమీ లేదు, ఖాళీ అనుకోబాకండి. మౌనం అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్వెంట్ స్పీచ్ అన్నారు, ఒక వాక్ ప్రవాహం అన్నారు. వాక్ అంటే మాటలతో చెప్పేది కాదు, వాక్కుతో అనుకునేది కాదది. నేను ఉన్నానన్న ఎరుక, అహం స్ఫురణ చాలా పటిష్టంగా అహం అహం అంటూ అది ప్రకాశిస్తుంది. నీ ప్రయత్నంతో కాదు నాయన, ఇది గుర్తించుకో. మహర్షి కూడా ఒక సందర్భంలో నువ్వు విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు, ఈ అహంకారము తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత అహంస్ఫురణ ప్రకాశిస్తుంది అని చెప్పటంలో ఉద్దేశ్యము కార్యకారణ సంబంధాలని కాదు. మనోనిరోధము ఆత్మప్రకాశానికి దారి తీయదు. స్వరూప జ్ఞానము ఎప్పుడు ఎక్కడ తాను ప్రకాశింపదలిస్తే ఆ ఉच्चతర శక్తి ఎవరి ప్రమేయము లేకపోయినా, అసలు సృష్టే లేకపోయినా అది ప్రకాశిస్తూ ఉంటున్న సంగతి నీవే ఆత్మగా గ్రహిస్తావు. అనంతమైన పరిధులు లేని అహం స్ఫురణ ఏదైతే తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత తన స్వరూపాన్ని తానుగా దర్శించగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క మౌనానికే ఉంటుంది, ఒక్క నిశ్చలతకే ఉంటుంది. భగవంతుడు ఎవరనుకుంటున్నారు? మౌనమే భగవంతుడు, నిశ్చలతే భగవంతుడు. సత్యమే అనంతమై ఏకమై అహం స్ఫురణై పరిధులు లేక తనకు తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క మౌనానికే ఉన్నది, ఒక్క అహంస్మరణకే ఉన్నది. అది సత్యమై నిత్యమై ఏకమై ఏ కాలానికి బాధితము కాకుండా తనకు తానుగా తనలోనే అది నిలిచి ప్రకాశిస్తూ ఉన్నది. మరి దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, నీవు తెలుసుకోవటానికి అది నీకు అన్యంగా ఉంటే కదా నీవే అదై ఉన్నావు. నీ ఆలోచనే ఆ స్వయం ప్రకాశమైన ఆత్మస్థితికి అడ్డుగా ఉంది. నీవు చేసేది ఆత్మప్రకాశం కాదు, అడ్డు తొలగించే ప్రయత్నం. అక్కడ కూడా నీవు ఎంత అడ్డు తొలగించి నిశ్చలత్వానికి వచ్చినప్పటికీ ఆ న్యూట్రల్ గ్రౌండ్లో నిద్ర ఉండదు, కల ఉండదు, మెలకువ ఉండదు,
స్వరూప జ్ఞానము ఉండదు. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మ విశేషాలే తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే అనుగ్రహము చేత, అంటే ఆత్మే అనుగ్రహము, ఆత్మే గురువు, ఆత్మే భగవంతుడు, ఆత్మే పరబ్రహ్మము, ఆత్మే తురీయము, ఆత్మే ఉన్నానన్నటువంటి ఏకైక సద్వస్తువు. వస్తువు అంటే పరిమితమైన పొడుగు వెడల్పు ఆకారం ఉందని అనుకోబాకండి. ఆ మౌనంలో నీ సద్వస్తువు నిరాకారంగా, నిశ్చలంగా, జ్ఞానమయంగా, ఇందాక చెప్పినట్లు జ్ఞానమే దాని వృత్తి కింద, జ్ఞాన వృత్తి కింద తన స్వరూపాన్ని పరిధులు లేక ఎటు చూచినా చూడటం ఏంటండి, కళ్ళు లేవు కదా అక్కడ అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరు చూసే కన్ను దాని వెనకాల ఉన్నటువంటి కంటికి కన్నైన జ్ఞానము. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మౌనాన్ని అర్థం చేసుకోవటం ఈ మాయలో అయ్యే పని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మౌనంగా ఉంటే ఈ పనులు ఎవరు చేస్తారు, బాధ్యతలు ఎవరు చేస్తారు, వృత్తులు ఎవరు చేస్తారు, పోషణ ఎవరు చేస్తారు అంటూ వాదనకి దిగుతారు సుమా. ఇప్పుడు మాత్రం నీవు చేస్తున్నావా అంటే అవును నేనే చేస్తున్నాను, నేను చేయకపోతే ఈ పనులు కావని అన్న భావన చాలామందిలో ఈ మాయలో ఉంటుంది. నిజానికి ఈ దేహమా ఒక్క పని చెయ్యదు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఆ చైతన్యవంతమైనప్పుడే చేస్తాయి. కాసేపు నిద్రపోతే నీవుగా నిలిచి ఉన్నప్పటికీ ఆ నిద్రాస్థితిలో నీ దేహం ఎక్కడుందో తెలుసా, సంసారం ఉందో తెలుసా, అసలు ఉందో పోయిందో తెలుసా, జగత్తు విషయం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుందా నీకు? అయినా నీవు మేల్కొని తిరిగి దేహాత్మ బుద్ధితో బయటకు వచ్చేసరికి మరి దేహం అక్కడ ఉన్నది కదా. నీవు నిద్రించే సమయంలో ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు, ఎవరు పోషిస్తున్నారు, ఎవరు పెంచుతున్నారు? మరి ఆ జ్ఞానమే కదా. నీవేమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నీవేమీ చెయ్యలేవు నాయనా. కారణం ఎన్నోసార్లు చెప్పుకున్నావు, నీ ఒక పనిముట్టువి. పనిముట్టు చేతిని పట్టుకోదు, అహంకారము ఆత్మని పట్టుకోలేదు. అసలు ఈ మాయా నేను తన ఉనికినే తెలుసుకోలేనిది, ఉనికి లేనిది. ఆత్మని ఉనికి ఉన్నదాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఒకవేళ తెలుసుకుంటుందని ఎవరైనా ప్రచారం చేసి వ్యక్తిత్వంతో నేను ఆత్మని తెలుసుకున్నాను అంటే దానంత మోసము మరొకటి ఉండదు. ఒకవేళ ఈ మాయా నేను గనక ఆత్మనే తెలుసుకుంటే ఆత్మ కంటే ఈ అహంకారము ఎంతో విశిష్టమైనది, బలమైనది, ఉత్కృష్టమైనది. అలా జరగదు కదా. కాసేపు నిద్రపోతేనే నీ దేహము ఈ జగత్తు అదృశ్యమైపోతున్నాయిగా. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. నీవనుకున్నట్టు ఈ జడమైన దేహము
ఈ జగత్తు సత్యంగా భావిస్తున్నావుగా. మరి నువ్వు కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు జగత్తు ఎందుకు కనపడదు? దేహం ఎందుకు కనపడదు? భేదం ఎందుకు కనపడదు? కాబట్టి అవన్నీ కూడా నీ ఆలోచనలే. ఆలోచన లేని ఎరుకతో కూడిన మానసిక స్థితిని నీవు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు నీవుగా సహజంగా ధర్మంగా నిలిచి ఉంటావు. ఇందాక చెప్పినట్లు అగ్నికి దహించే గుణము, నీటికి శీతల గుణము, మరి జీవుడికో ఆత్మే గుణముగా ఉంటావు. మరి జనన మరణాలు ఏమైనాయి? ఈ విషయాన్నే రమణ మహర్షుల వారిని అడగటం జరిగింది. మీరెంతసేపు నీవెవరివో తెలుసుకో, ఊరక ఉండు, మౌనంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని అంటారు కదా. అలా ఉంటే ప్రయోజనం ఏమిటని అడిగారు. ఇప్పుడు నీవు పుట్టాననుకుంటున్నావుగా, జనన మరణాలు వేధిస్తున్నాయిగా. అటువంటి స్థితి నీకు ఉండదు. నీవు అనంతమైన జ్ఞానమయుడిగా వ్యక్తిత్వం తల ఎత్తకుండా నిలిచి ఉంటావు, పరిధులు లేక. అంతకు మించిన మోక్షస్థితి మరేముంటుంది? అసలు ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే మోక్షస్థితి. మరి లేనిదో ద్వైతము, జనన మరణాలు, ఇదిగో ఈ అహంకారము, ఈ సృష్టి లేదు. ఇదే విషయాన్ని చాలా పర్టికులర్గా మహర్షిని అడగటం కూడా జరిగింది. మీరెంతసేపు మౌనం మౌనం అంటారు, మౌనమే నీ సహజత్వం అంటారు, అదే మైటీ ప్రేయర్ అంటారు. ఈ జగత్తు అక్కడ లేదంటారు. మరి అయితే ఉండి నశించిందా? అసలు జగత్తే పుట్టలేదా? దానికి మహర్షుల వారు పుట్టని దానికి ఉండటం ఏమిటి, నశించటం ఏమిటి? అసలు లేదు పొమ్మన్నారు. ఉనికి లేనిది ద్వైత జ్ఞానము. అసలు అజ్ఞానమే లేదు పొమ్మన్నారు. ద్వైతమే లేదు, జనన మరణాలే లేవు, సృష్టే లేదు, అవస్థలే లేవు. ఉన్నది ఎరుక మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అది అక్షర సత్యము సుమ. నా అనుభవం కూడా అదేను అంటే మళ్ళీ మీరు నా అనుభవం అంటారేమిటి? అది వ్యక్తిగత అనుభవమా? కాదు నాయన. ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. అక్కడ వ్యక్తిత్వానికి అవకాశం ఏది? నీవు కాసేపు నిద్రపోతేనే నీ ఉనికిని కోల్పోతున్నావే. మరి తురీయంలో, మౌన స్థితిలో, అహంస్మరణ స్థితిలో అవస్థలెక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ? కనుక ఈ సర్వానికి, ఈ మాయకి, ఈ సృష్టికి ఆధారం ఎవరనుకుంటున్నావు? ఆ మౌనమే, ఆ ఎరుకే. అది లేకపోతే ఇది లేదుగా. నేను ఉన్నాను అన్న జ్ఞానం ఒకటి ఉండబట్టి నేను దేహమని, నేను బాలుండని, నేను స్త్రీ అని, నేను పురుషుండని, నేను వృద్ధుండని అనుకుంటున్నావుగా. కనుక ఈ మాయకి ఆధారం ఏంటో తెలుసా? అదే మౌనము, అదే ఎరుక, అదే ఉన్నానన్న తురీయము. పోనీ ఆ తురీయానికి, ఆ మౌనానికి, ఆ స్వరూప జ్ఞానానికి ఇక్కడ జగత్తుకి ఏవైనా వారధి కానీ రాకపోకలు ఉన్నాయా అంటే అటువంటివి ఏవీ లేవు. ఏ మహనీయుడి చేతను నిర్మించబడలేదని
పూర్తిగా అటువంటి వాదనని కొట్టిపారేశారు రమణ మహర్షులు వారు. అది అక్షర సత్యము. చివరిగా ఉన్నదేది లేనిదేది. ఉన్నది మౌనము, ఉన్నది జ్ఞానము, ఉన్నది అహంస్ఫురణ, ఉన్నది ఎరుక, ఉన్నది తురీయము. మరి లేనిదో సృష్టి, జీవుడు, జనన మరణాలు, బంధాలు, మోక్షాలంటూ ఏవీ లేవు. లేనిది లేనట్లు నష్టమైపోతుంది స్వరూప జ్ఞానంలో. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సూర్యుడిలో చీకటి లేనట్లు స్వరూప జ్ఞానమందు, మౌనమందు, ఎరుకతో కూడిన ఆ మానసిక స్థితి యందు అజ్ఞానానికి, ద్వైతానికి తావెక్కడుంది? లేదు కదా. కనుక ఇప్పుడు కూడా నీవు అదేను. తత్వవసి వాక్యం అదే చెబుతున్నది కదా. అటువంటి మౌన స్థితిని ఈ మాయలో ఎవరూ నీకు అందించరు. పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, గురువు అందించడు. గురువే మౌనము, శిష్యుడు కూడా మౌనమే. ఒక సందర్భంలో మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి ఎందరో దేశ విదేశీయుల్లో కొందరు ఎన్నో ప్రశ్నలు అడగాలని వచ్చారు. మహర్షి సమ్ముగాన అక్కడ కూర్చునేసరికి దే టోటల్లీ ఫెయింటెడ్ ఫర్ 2 hours. సోమర్సెట్ మామ్ అదే స్థితిలో వచ్చాడు. ఎన్నో ప్రశ్నలు రాసుకుని వచ్చాడు, అడిగి సమాధానాల కోసం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాగానే స్పృహ కోల్పోయాడు. గంటన్నర 2 గంటల తర్వాత లేచి తన సహచరుని తీసుకుని వెళ్ళిపోదాం పదా వెనక్కన్నాడు. అదేమిటి, ఎన్నో అడగాలని మీరు రాసుకుని వచ్చారు కదా అంటే, అన్నిటికీ సమాధానం దొరికింది నాకు, పద అన్నాడు. మహర్షుల వారికి ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడ హార్ట్ టు హార్ట్ టాక్ జరిగింది. అంటే తన సహజత్వము ఉన్నానన్న ఎరుక, ఆ మౌన స్థితి ఏర్పడింది. ఆయన్ని వెళ్ళమనండి, బలవంతం చెయ్యొద్దు అంటూ వివరించారు రమణ మహర్షుల వారు. కనుక నాయన, మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మౌనానికి మించిన సాధన లేదు. వ్యక్తిత్వంతో నీవు ఎన్ని కర్మలు ఆచరించినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసిన, పుణ్య నదులలో స్నానమాడిన, పుణ్యక్షేత్రాలను దర్శించిన, చివరికి ఒకసారి చెప్పుకున్నాం కదా, చేదు దోసకాయని ఎంత తీసుకువెళ్ళినా చేదు పోదని. అటువంటిదే ఈ అహంకారం, ఈ మాయా నేను, ఈ పిశాచము. అందుకని మౌనంగా ఉండుటే శ్రేయస్కరము. మౌనానికి మించిన సాధన అనుకుంటే అది సాధనే. బయట ప్రపంచాన్ని చూడకూడదనుకుంటే అది సాధనే. ఇంట్లో నుంచి బయటికి రాకూడదనుకుంటే సాధనే. సంకల్పము తల ఎత్తకూడదనుకుంటే సాధన. ఎందుకని? ఇవన్నీ అడ్డు తొలగించే ప్రయత్నాలే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యలేవు. ఈ సందర్భంలో మహర్షుల వారిని ఇంకొక ప్రశ్న అడిగారు. మరి అయితే ఎన్నో యోగ మార్గాలు ఉన్నాయి కదా, భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, ధ్యానమని, కుండలిని అని
మరి అవన్నీ కూడా వృధాయేనా? ఎందుకు పనికి రావా అన్నప్పుడు ఎందుకు పనికి రావు? నిశ్చలత్వానికి మాత్రమే. ఆత్మని ప్రకాశింపచేయగలిగిన మార్గం ఏదీ లేదు. ఒక్క విచారమన్నా మౌనమన్నా ఇట్ ఈజ్ ఎ పాత్లెస్ పాత్ అంటూ చెప్పుకొచ్చారు. నీవే అదై ఉంటూ నన్నేం చెయ్యమంటావంటే నేనేం చెప్పేది? తిరువణ్ణామలై వచ్చి తిరువణ్ణామలైకి దారి ఏమిటంటే ఏటంటే ఎవరు మాత్రం ఏం చెబుతారు? నా కళ్ళని నాకు చూపించమంటే ఎవరైనా చూపించగలరా? చెప్పగలరా? విచారించండి. కాబట్టి నాయన, మౌనమే సత్యము, మౌనమే నిత్యము, మౌనమే అనంతము, మౌనమే ఏకము, మౌనమే పరబ్రహ్మము, మౌనమే ఉన్న నీ సత్యస్థితి, నీ సహజ స్థితి. ఊరక ఉండుటే శ్రేయస్కరము.